మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అంటూ భారత జాతీయ సైన్యానికి ఉత్తేజాన్నిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి పిలుపునిచ్చిన మహోద్యమ నాయకుడు, స్వాతంత్ర్య పోరాట సమర యోధుడు, భారత జాతీయ సైన్యాధినేత అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవన మరణ విశేషాలు తెలుసుకుందాం. భారతదేశ స్వేచ్ఛ కోసం హింసావాదాన్ని అనుసరించిన నాయకుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన 1897లో ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ లాయర్, తీవ్రమైన జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతీదేవి. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావిన్షా కాలేజియేట్ స్కూల్లోనూ, కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోనూ సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. ఆయన 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. దేశ స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని భావించిన చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీ వరకు ఆయన చేసిన స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాన్ని తారాస్థాయిలో ఎలా నిలిపాడు? భారత జాతీయ కాంగ్రెస్ లో ఆయనకు దక్కిన గౌరవం ఏంటి? ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపనకు వెనకాల ఉన్న కారణాలేంటి? ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనల్లో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి, మనడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రేలియాలో జన్మించింది. వారికి 1942లో పుట్టిన కూతురు పేరు అనితా బోస్. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ టు ఎమిలీ షెంకిల్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరే మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. కొందరి నాయకుల ఆలోచనలు అహింసా మార్గాలైతే మరికొందరి ఆలోచనలు ఉద్యమ పోరికి సన్నాహాలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులంతా 2 వర్గాలుగా చీలిపోయిన వైనం. భారతీయుల స్వేచ్ఛ కోసం అనేక మంది నాయకుల్లో మొదలైన అంతర్యుద్ధం నేపథ్యంలో గాంధీ, నెహ్రూలతో బోస్ సైద్ధాంతిక విభేదాలేంటి? నేతాజీ భవిష్యత్తులో పోటీ అని భావించారా? గాంధీ, నెహ్రూ, బోస్ల మధ్య సంబంధాలు, వైరుధ్యాలు ఎలా మొదలయ్యాయి? ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహానీయుడు. బోసు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యంను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వంను సింగపూర్లో ఏర్పరిచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వంపై చరిత్రకారులో భిన్నాభిప్రాయాలున్నాయి.
కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితంలాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇచ్చేది కాదు, మనం తీసుకునేది అని నమ్మిన బోస్ బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదుల్ని కూలదోయడానికి భారతీయులను ఎలా ఒక్కటి చేశాడు. బానిసత్వానికి తెరదించాలని ఆజాద్ హిందూ ఫౌజ్ ఉద్యమానికి ఊపిరిపోసిన నేతాజీని ఎందుకు జైల్లో పెట్టారు. స్వేచ్ఛా భావాలున్న బోస్ స్వేచ్ఛ కోసం ఎంత దూరం పయనించాడు. అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్ దేశాలతో చంద్రబోస్కి ఉన్న సంబంధాలేంటి? బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వాతంత్ర్యం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి మరియు మాజీని ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాత్కుర్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు. కానీ తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వ కాలంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిన్తో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతనిని జైల్లో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్లనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న ఒక పఠాన్లాగా వేషం వేసుకుని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు. తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢాచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది. 1941-43 మధ్యకాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29లోకి మారాడు. ఆ 2 దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. బోస్కున్న స్వాతంత్ర్య కాంక్షే గాంధీ, నెహ్రూలతో విభేదించేలా చేసిందా? బోస్ అదృశ్యమయ్యాడా లేక మరణించాడా అన్న ప్రశ్నలకు సమాధానాలు ఊహాగానాలేనా? ఆ సమాధానాలకున్న బలమెంత? స్వాతంత్రోద్యమంలో బోస్ జీవితం ఓ చరిత్రగా నిలిచిపోయిందా లేక మిస్టరీగా మిగిలిపోయిందా? ఆజాద్ హిందూ ఫౌజ్ అంటూ జీవితం మొదలు మరణం వరకు అన్ని వివాదాస్పదాలేనా? అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వలన ఆయన బ్రతికే ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని వివరించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షాన్వాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి వివరించడానికి జపాన్కు వెళ్లింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. కానీ 1999, 2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005న ప్రభుత్వానికి సమర్పించింది.
దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసే మారువేషంలో ఉన్న బోస్ అని చాలా మంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోసుగా భగవాన్జీ చెప్పుకున్నాడు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవి దొరకనందున భగవాన్జీ బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది. ఏదేమైనప్పటికీ భగవాన్జీ జీవితం, రచనలు నేటికి అంతుపట్టకుండానే ఉన్నాయి. Watch, share and subscribe to CBC9.News.